ఒక 2 days నుంచి గమనిస్తున్నా. ఇక్కడ తమిళ్ చూసిరా, గౌతమ్, రీతు, మహేష్. ఏందిరా ఈ చెత్తంతా నాకు అర్థం కాదు. వాళ్ళ నాన్న వచ్చి చెప్పడం, వాళ్ళ భార్య వచ్చి చెప్పడం. అరే కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? మీరు మున్సిపాలిటీలో పని చేస్తుర్రా, చదువుకుర్రా, చదువుకోలేదా? ఏం మనుషులు పుట్టుకోబుట్టిరా, గాడి పుట్టుకోబుట్టిరా? ఏం తమ్ముళ్ళరా అది? రూమ్లో చేసిన పని. ఏం మనుషులరా మీరు? మీడియాలోకి కూడా సిగ్గు, శరం, మానం, లజ్జ ఏది లేదురా. 2 days నుంచి ఎందుకులే మనకు ఎందుకు వదులుకుంటా కానీ మరి ఘోరంగా తయారవుతుంది. ఏం తమ్ముళ్ళరా, ఏం ఫోటోరా, అమ్మాయి ఫోటో అట్లా వేయటం? అరే ఎంత మర్డర్ చేసినా, ఎంత దోపిడీలు ఏం చేసినా ఒక క్షమాభిక్ష అని ఒకటి ఉంటుందిరా. లాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఇవి తెలుసుకుంటాయి. అవదిలేసి ఈ మీడియాల ముందు చెప్తే ఆడపిల్ల పరుగు పోతుంది కదా. అమ్మాయి ఫోటోలు చూసినా ఎట్లా గలీజ్గా వేస్తారు. ఇక్కడ భార్య పరుగు పోతుంది, అక్కడ అమ్మాయి పరుగు పోతుంది, వాని పరుగు పోతుంది. ఏం సకదారం రా, కోర్టులు ఉంటాయిరా, చట్టాలు ఉంటాయిరా. రే అది వదిలేసి ఈ మీడియాకు ముందుకు వచ్చి ఇంత గలీజ్గా చిన్న పిల్లలు చూస్తుంటారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఇట్లా బట్టలు వేసుకోవాలని, ఇట్లాంటి బట్టలు వేసుకోవాలని నేర్చుకోవాలా, లేకపోతే ఇట్లా తయారు కావాలని నేర్చుకోవాలన్నా? ఏం చూపిస్తున్నారో నాకు ప్రపంచానికి మీరంతా నాకు అర్థం కాదు. ఏం చూతేగలరా మీరు? నాకు అర్థం కాదు. ఏం చూపించాలరా? ఒక మంచి పని చూపించాలి. రైతులు కష్టాలు పడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, ఇవి చూపించండి రా. అవి వదిలేసి వాడిని వీడి ఉంచుకుని, వీడిని వాడు ఉంచుకుని, మరి కోట్లు ఇవన్నీ ఎందుకున్నాయిరా? అనొద్దు కానీ ఏది పీకనే ఏం మనుషులు రా? నాకు అర్థం కాదు. మీరు పాలతో బాడకోవాలరా.